అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానాలు అంశము, మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మనం మేలు పొందుకోవడానికి యోగ్యత కావాలి. ప్రభువునందు మేలు పొందుకోవడానికి మనకి యోగ్యత ఉండాలి. యోగ్యత లేనిదే దేవుని యొక్క మేలు మనకు దొరకదు. ప్రతి ఒక్కరికి యోగ్యత కలిగి ఉండాలి. ఇది లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనంలో మనకి ప్రభు ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడు ఉన్నాడు. ఆయన మరణకరమైనటువంటి రోగంతో ఉన్నాడు అన్నమాట. చూడండి, ప్రియమైనటువంటి దాసుడు అంటే ఆయన పనివారు. మనము ఒక యజమానుడిగా ఉంటే మనము ప్రభువులని ఎంత తగ్గించుకుంటామో, అలాగే పనివారి ముందు కూడా మనం ఎంత తగ్గించుకుంటామో, ఆ యొక్క గర్వం లేకుండా ప్రభు దగ్గర మనం మేలు పొందుకోవడానికి అర్హులమవుతాం. అర్హత కలిగి ఉంటాం. మనకు అర్హతని ఇస్తాడు ప్రభు. అందుకే మనం ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతామని ప్రభు సెలవిస్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, వారు యేసునద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. శతాధిపతి అండి. నీ వలన ఈ మేలు పొందుకోవడానికి అతను యోగ్యుడై ఉన్నాడు అని ప్రజలు కూడా చెలవిస్తున్నారు. ఈరోజు మనల్ని బట్టి మనకు కూడా ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలి. ప్రజల యొక్క మరి దయ ఉండాలి. దేవుని యొక్క దయ కూడా మనకు ఉండాలి. మనుషుల దయ, దేవుని దయ లేకపోతే మనము ఏమీ సాధించలేం. మీ అందరికీ నేను చేతులొచ్చి జోడిస్తూ ఉన్నాను. మీ దయ కూడా నాకు ఎంతో అవసరమై ఉన్నదని నేను కోరుకుంటూ ఉన్నాను. మనుషుల దయ, దేవుని దయ, దేవునికి భయపడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు తగ్గించుకోవడం, మనుషులందు తగ్గించుకోవడం, లోకంలో మోసం అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడటము, ఆ లోకం అనే మాల్యం అంటకుండా దూరంగా ఉండటము ఎంతో శ్రేష్టమని నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. రోమపత్రిక 14వ అధ్యాయము 17-18 వచనాలు. దేవుని రాజ్యము భోజనము పానీయము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనిదిలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. ఈ విషయమందు క్రీస్తు నాకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడు అయ్యను. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయంలో అన్నపానములు కాదండి. ఈ లోకంలో మోసము, దగాలు అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. ఉదయ కాలంలో మీకు చదివిస్తూ ఉన్నాను. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు పొందుడికి మనం ఆ యోగ్యత కలిగిన వాడమై ఉండాలి. మన యోగ్యత కలిగి ఉంటే ప్రభు యొక్క కృపను మనం పొందుకుంటాము. ఆయన సెలవిస్తున్నాడు, ఈ విషయమందు క్రీస్తు నాకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యులు అయి ఉన్నాడు. మనుషుల దృష్టికి కూడా, దేవుని దృష్టి కూడా యోగ్యత కలిగిన వారుగా ఉండాలని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. అలాగే మనం 2వ కొరింథీలు 10వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు మెచ్చుకొని వాడి యోగ్యుడు గాని తానే హెచ్చించుకునేవాడు యోగ్యుడు కాడనెను. ప్రభు మెచ్చుకునేవాడు మాత్రమే యోగ్యుడు. తాను ఎంచుకుంచుకునేవాడు ఎన్నడూ కూడా యోగ్యుడు కాదు. ఎంతగా మనము యోగ్యత కావాలి, ప్రభువునందు కావాలి, ప్రజలందు కావాలంటే ముందుగా ప్రభువుకి మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రభువునందు, ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ఆరాధనకు యోగ్యుడు. అయితే మరి ఆరాధనకు యోగ్యుడు అనేకమైన గొప్ప కార్యంలో మన పట్ల చేయడానికి ఈ యొక్క డిసెంబర్ మరి క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. 6వ తారీఖు ఈ రోజు వరకు మరి అనేక సంఘాలలో, అనేక రాష్ట్రాల అంతా, ఆంధ్రదేశమే కాదు కానీ ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలో, మరి ప్రతి మండలాల్లో, గ్రామాలలో
మరి జరుగుతున్నటువంటి మరి ఈ యొక్క వేడుకలలో మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు. శుభవార్తను మనం తెలియజేస్తూ మనకు చిక్కి పుట్టారు. ఆయన ద్వారాగా మనకు రక్షణ కలిగిందని నేను మరి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి స్థలంలో మరి ఆరాధన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయనకు మహిమ ఘనత వచ్చేలాగా మనందరము కూడా ఉండాలని ప్రభు మన పట్ల ఉండి ఆయన చేసిన ఉపకారం దీనిని మరొక మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి ఈ వాక్యము మన వినుకుట్లో దీవించలాగా ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.